సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ కొరటాల శివ గారు, అతను నేను రూమ్మేట్స్. నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ మామగారేమో పోసాని కృష్ణమురళి గారు, వాళ్ళ మేనమావ. సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను మురళి గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను అప్పట్లో రైటర్స్కి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి. ఆయన దగ్గర 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సార్, యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే. నా పాయింట్ ఏంటంటే సార్, ఈ పాయింట్ కూడా మీ గురించి విన్నాను. మీకు పాలిటిక్స్ అన్నా లేకపోతే అటువైపు న్యూస్కి సంబంధించి కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్కి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ యువర్ యాంగిల్, యువర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఉన్నప్పుడు సార్, ఒక పర్సనాలిటీ ట్రైట్ చెప్తున్నా నేను. ఒక తెలియని, ఒక డామినెంట్, ఒక ఈగో ఉంటుంది. అది ఈగో అనాలా, యాటిట్యూడ్ అనాలా, ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అనాలా, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ది పర్సన్ ఆల్సో. మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ని చూసినప్పుడు మీ ఈగో ఎలా షేప్ చేసుకున్నారు సార్? బికాస్ యు ఆర్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ మీకు సినిమా ఇష్టం, రోజు సినిమాలు చూస్తారు, లీలామహల్కి వెళ్ళి చూసేవారని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాజ్ అ పర్సన్ హూ వుడ్ ఫిట్ ఇన్ టు ది ఇండస్ట్రీ మీ ఈగోని ఎట్లా షేప్ చేసుకున్నారు చెప్పండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈగో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. నో అసలు మాట్లాడండి. మీకు ఇదే మీ ఇంటర్వ్యూలతో మీకేమో ఎక్కువ తెలుసు అనుకుంటారు. చెప్పేవాడు మాట వినరు. చెప్తుంటే మాది బెజవాడే మీది బెజవాడే అంటారు, పశ్చిమకాయ బజ్జీలు అంటారు. చెప్పరండి. ఓకేనా? ఇప్పుడు ఈగో అనేది ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఈగో. ఆబ్జెక్టివ్గా చూసేటప్పుడు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది, ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ అవుతుంది. ఈగో అనేది ఏంటి? పర్స్పెక్టివ్ అన్నమాట. ఇతను ఈగోయిస్టిక్, లేకపోతే ఇతను ఈగోలెస్ పర్సన్ అనేది బయట పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. మనం పెట్టుకునే షాట్ ఏంటంటే ఆబ్జెక్టివిజం. నేను ఈ రకమైన జీవన శైలిని అవలంబించాలి, నాకు జీవితంలో ఇది కావాలి, ఇది కావడానికి నాకు ఇవి పాటించడానికి కరెక్ట్గా ఉన్నాయి. నా అనుభవాలు, నా ఎదురు దెబ్బలు, నా చిన్న విజయాలు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నాలెడ్జు, వాళ్ళ అనుభవాలు రంగరించి ఒక దారి వేసుకుంటాం. మనం ఒక దారి వేసుకుంటాం. ఈ దారిలోనే వెళ్తా, ఇదే రైటు అని మనం పట్టు కూర్చుంటే అవతల వాడు చెప్పే మాట వాడికి ఇగోరా అని. వాడేంట్రా బాబు, వాడు మాట ఏంటో, వాడికి అంత యాటిట్యూడ్ ఏంటంటే మనకేంటి ఈ దారి క్లారిటీ, ఇంకో దారి మనకు తెలియదు. అటు వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే వయా సూర్యాపేట రావాలి, కోదాడ సూర్యాపేట, నందిగామ కోదాడ సూర్యాపేట, ఇంకోటి ఏదో ఊరు, తర్వాత ఆర్ఎఫ్సి, తర్వాత హైదరాబాద్. ఇది ఫిక్స్ కాదండి. మీరు పని చేయండి, మీరు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వచ్చి మళ్ళీ అదేంటి సూర్యాపేట జాయిన్ అవ్వండి, లేకపోతే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ మీద వెళ్ళి అటు వెళ్తే ఇది చెప్తాం, మాకు ఇది ఫిక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి. పక్కన కూడా మాట ఏంటంటే బాబు అది బాగుంటుందంటే అది ఈగోయిస్టిక్ ఫెలో అనొచ్చు. లేకపోతే మన ఆబ్జెక్టివిజం అంటే నా ఇంట్రెస్ట్, నాకు ఏది కావాలో అది నా ఇంట్రెస్ట్ కోసం నేను పెట్టుకున్న రూల్స్, నేను పెట్టుకున్న నిబంధనలు దాటకపోగా మీతో నాకు పని ఉంటే మిమ్మల్ని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేవో, లేకపోతే మీ పద్ధతులు నాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్తేనో ఈగో అంటారు. అండ్ ఈగోయిజం ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. ఆబ్జెక్టివిజం, ఈగోయిజం, ఎయిన్ ర్యాండ్ పెట్టిన ఫిలాసఫీ. ఈగో ఉండాలంటారు. ఈగో లేకపోతే అంటే ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నాకు ఇది కావాలి, నేను ఇలాగే, నాకు ఇదే కరెక్టు. దీంట్లో నా ఉంది చూసారా, అదే ఈగో కదా. ఇప్పుడు ఆ నా అనేది ఫిజికాలిటీ లెవెల్లో లేదు, సైకలాజికల్ లెవెల్లో లేదు, ఫిలసాఫికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఉందంటే రమణ మహర్షి చెప్పిందే, నేను ఎవరు అని తెలుసుకో అంటారు. అవును సార్. వెస్ట్రన్ ఫిలాసఫీలో ఏంటంటే నువ్వే గొప్ప అని తెలుసుకో అనేది ఏం అని చెప్పింది. సో నేను ఇప్పుడు ఇదంతా ఈ సొల్లంతా పక్కన పెడితే నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేశాను. కరెక్ట్. తర్వాత రకరకాల సినిమాలకి రైటర్గా పనిచేశాను. తర్వాత ఏమవుతుందంటేనండి, మన ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం కోసం కొంత దూరం వెళ్తాం. బట్ సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్.
cinema is a collective work. When a collective work is nurtured, or when a collective work is built, for any collective work there needs to be a leader. That leader is a director. In many cases it's a director. In some cases it is the producer whose vision he wants to envision through this group of people, and hero, I want this kind of a film, and he can produce it, and he is the director who is the captain of the technicians. అలాంటప్పుడు ఒక రైటర్కి ఉండే అభిలాష చాలా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోనయ్యే అభిలాష తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు మనం పూర్తిగా పనిచేయలేకపోవచ్చు, కొన్ని సినిమాలు మనం పూర్తిగా మన కోరికల్ని, మన వ్యక్తిత్వాలని, మన అభిరుచుల్ని చెప్పలేకపోవచ్చు. అందుకనే ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇట్లా మీలాగటి కాస్త సెన్సిబుల్గా అడిగితే క్వశ్చన్లు చెప్పడం గానో ఇలా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కాగితం మీద రాసుకోవడం, లేకపోతే పుస్తకాల్లో వచ్చేసుకోవడం, లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి సొల్లు కబుర్లు చెప్తూ మనం దాంట్లో కీర్తి కండు తీర్చుకోవడం జరుగుతుంటాయి. అది సో బేసికల్గా ఐ మీన్ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యూ డిడ్ ఆన్సర్, కానీ అది కొంచెం డీటెయిల్డ్గా లోపలికి ఎన్విసేజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఒక ఐడియాలజీతో మీ కాన్సెప్ట్ని ముందుకు పెట్టినప్పుడు మేబీ ఎన్విజనింగ్ ఇట్ త్రూ ది విజన్ ఆఫ్ ది డైరెక్టర్లో భాగంగా దాన్ని కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడము, లేదా మీరు చెప్పాలనుకున్నది చెప్పలేని సందర్భము ఏ సినిమా దగ్గరైనా ఎదురైందా? చాలా సినిమాలు ఎదురైందండి. ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతాము, ఒక్కొక్కసారి విల్ వాక్అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జరిగినవి మీ లైఫ్లో జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు అయిపోయిన గురించి కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లోంచి నేను ఐ వాక్డ్ అవుట్. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కాంప్రమైజ్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు రైటర్కి ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫిలిం కూడా చిన్నవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఈక్వల్ వాళ్ళు అవుతారు. అప్పుడు వీ కెన్ బీ మోర్ వోకల్ అబౌట్ అవర్ ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ ఒపీనియన్స్. పెద్ద సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ అదర్ ఈక్వేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ దోస్ మెనీ ఫ్యాక్టర్స్ మనం వీ నీడ్ టు కాంప్రమైజ్ ఆర్ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పకూడదనా లేకపోతే మళ్ళీ ఎందుకు వాటి గురించి? అయితే సినిమా వాళ్ళ ఓపెనింగ్ అంటే నిన్న రాత్రితో డైలాగ్ వర్షన్ రాసి డైలాగ్ వర్షన్ మీద ఒక ఉత్తరం కూడా రాశారు. ఈ సినిమా కథ జరుగుతున్న విధానం నాకు ఎందుకో నచ్చలేదు, నాది తప్పవ్వాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, నేను నా తప్పవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అని పుస్తకం పెట్టి, సినిమా రేపు ఓపెనింగ్ నేను వస్తాను కొబ్బరికాయ కొట్టి నేను కూడా అందరితో పాటు నుంచుంటాను అనుకున్నాను. కానీ నేను పంపించిన ఫైల్ ఉంది కానీ నేను లేను అక్కడ, నేను చేయనని చెప్పి వచ్చేసాను. మరి ఆ సినిమా పెద్ద ఆ సినిమా అది. బట్ నేను ఆ టైంలో నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, ఎస్ ఐఎమ్ రైట్ అని. ఒక్కోసారి అసలు ఆడదులే సినిమా అనుకున్న సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఇప్పుడు తప్పు ఉంటే రైట్ ఉంటే వేర్ హ్యూమన్, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్. నేను ఎర్రర్ చేస్తుంటాను, బట్ ఇట్ ఈస్ ఫన్. ఇది వెళ్తుంటే ఇప్పుడు ఏం వెనక్కి తిరిగి చూసుకుంటే జరిగే ప్రతి విషయం నవ్వుతూ గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే అయిపోయింది కదా, అయిపోయిందని మళ్ళీ చూసి ఆ రోజులు అలా చేయాలి కొంచెం ఉపయోగం లేదు. అది అంతే కదా. నేను చాలాసార్లు ఇంత ఫూలిష్గా ఎలా చేశాను రా బాబు. ఏం చేశారండి అంటే అంత బ్రాడర్ పర్స్పెక్టివ్ లో కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్. చాలా తప్పులు చేశా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నారు కదా ఈగో అని, మనకి తెలిసి తెలియకుండా మనదే రైటు మనదే కరెక్ట్ అని చెప్పి ఆర్గ్యూ చేసి చివరికి వాళ్ళతో గొడవపడి ఆ తర్వాత ఇంటికి వచ్చాక అనవసరంగా అన్నానేమో అనుకునే సందర్భాలు. ఆ సినిమా ఆ తర్వాత ఫ్లాప్ అయితే వాళ్ళకి ఇంకా కోపం, ఏంటి ఇప్పుడు వాడు చెప్పింది రైట్ అనుకుంటున్నాడు వీడు అనుకోవచ్చు కదా. ఆడింది అనుకోండి, ఆడు చెప్పింది వినకపోవడం వల్ల మంచిదైంది, మళ్ళీ పిలవద్దరు బాబు వాడు చెప్తే ఫ్లాప్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఇవన్నీ జరుగుతాయి. పీరియడ్ ఆఫ్ 28-27 years లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు సంచలనం కోసం నేను పేర్లు ఊర్లు చెప్పచ్చు, కానీ ఇట్ డజంట్ ఈజ్ నాట్ డీసెంట్. అదేనండి రైటర్లతో పెట్టుకోలేము, అర్థం అవుతుంది ఒక్కొక్క మాట. యా ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండ్ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిచువేషన్ as well. I'm very happy that you asked this. Yeah. చూసారా సార్, అనవసరంగా నా ఈగో నా క్వశ్చన్ మీరు చేసే పెట్టారు. చాలా I'm really happy with this. థ్యాంక్ యూ సో మచ్.